శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి 136 కోట్ల రూపాయలతో చేపట్టిన తాగునీటి పథకం పనులను ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పుట్టపర్తి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని శాశ్వత తాగునీటి పథకాన్ని ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 101 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడంతో పాటు పనులను ప్రారంభించారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్ధాంతరంగా నిలిచిపోయిన పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర మాట్లాడుతూ పుట్టపర్తి మున్సిపాలిటీలో తాగునీటి సమస్య లేకుండా చేసేందుకు ఈ పథకాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీటి సమస్య లేకుండా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామన్నారు. అభివృద్ధి పనులతో సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. శుభే శోభనే ముహూర్తే అతి బ్రాహ్మణః ద్వితీయ పరారాత్రే కూర్చొని రండి. శ్యాం వాసరావసరతో భగవా సైతాం శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ శ్రేష్ఠ విశిష్టాయాం స్యాం శుభరితౌ అసజమాన్యస్య కొంచెం ఎన్నికరా నా అంగం మనల్ని కొంచెం ఎన్నిక ఎక్కువ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. సార్ ఈ మూడు డ్రైనేజ్ కలిసి ఉండడం వల్ల కలుషితం పెరుగుతుంది సార్. ఈ మూడు మండలాల ప్రజలకు అనారోగ్య పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉంది సార్. మీకు ఆల్రెడీ ఒకసారి ఎస్టిమేట్ ఇచ్చాను సార్ మీకు ఆల్రెడీ ఒకసారి ఎస్టిమేట్ ఇచ్చాను సార్. దయచేసి దాన్ని పరిశీలించి కొంత డ్రైన్ డైవర్ట్ చేస్తే బాగుంటుంది సార్. మాట్లాడాల్సిందిగా మార్కెట్ పెద్దలకు మీడియా మిత్రులకు ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నీరు అనేది జీవనాధారం. ఆల్మోస్ట్ మన బాడీలో 60 to 70% పరిశుభ్రమైన తాగునీరు అందించడం అనేటువంటిది వాతావరణం కల్పించడం ప్రజల జీవన ప్రమాణాలకు రూపాయలతో ఒక డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ శాంక్షన్ అవ్వడం జరిగింది. దీని ద్వారా బుక్కపట్నం నుంచి ఒక ఇంటెక్ ట్యాంక్ కట్టి ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మన ఫైర్ స్టేషన్ వెనకాల, దాంతోపాటు ఒక 7 ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టించి పెద్ద ఎత్తున చాలా లక్షల లీటర్ల కెపాసిటీతో దాదాపు పుట్టపర్తి ఇంకా మిగతా చుట్టుపక్కల ఏరియాలో దాదాపు 11,000 పైచిలకు వాటర్ కనెక్షన్స్తో ఈ ఒక పెద్ద ప్రాజెక్ట్. యాక్చువల్లీ ఇది 2018లో శాంక్షన్ అయ్యి వచ్చింది ప్రాజెక్ట్, కానీ ముందు ఉన్న వైసీపీ ప్రభుత్వం పట్టించుకోక ఇది మధ్యలో ఆగిపోయింది. మళ్ళీ రీటెండర్లను పిలిపించి మరి 136 కోట్ల జిందాల్ జేఐ కంపెనీ మళ్ళీ టెండర్లు సంపాదించుకుని వాళ్ళు మళ్ళీ శంకుస్థాపన ఇవాళ స్టార్ట్ చేయడం సమస్యకి ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. రాబోయే కాలంలో ఈ ప్రాజెక్ట్ అయిపోయాక ఒక్క ఇంటికి కూడా తాగునీరు సమస్య మన పుట్టపర్తిలో కలుగుతుంది. చాలా మంచి ప్రాజెక్ట్ అయినా పుట్టపర్తి, తర్వాత కొత్త చెరువు బుక్కపట్నం కూడా కంప్లీట్ అవుతాయి. యాక్చువల్లీ 2 సమగ్ర తాగునీరు పథకాలు శాంక్షన్ అవ్వడం జరిగింది ఇలా 2018లో. ఒకటి ఈ 3 మండలాలు, ఇంకోటి మిగతా 3 అమడుగూరు, నల్లమాడ, ఓడిసికి. అది ఇంకా ఇన్ ప్రోగ్రెస్ ఉందండి. ఇది కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ దానికి కూడా అప్లై చేద్దాం.